గౌరవనీయురాలు పెద్దలు నెల్లిమల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మాధవ్ గారికి, పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు జనసేన పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. గౌరవనీయురాలు పెద్దలు నోకం నాగమాదేవి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు ముందుకు వచ్చాము. ఆవిడ ఎంతో చదవరి, విదేశాల్లో ఉండి వచ్చి ఇక్కడికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక సదుద్దేశంతో ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉన్నారు. ఈ మధ్యనే హెవీ రైన్స్ వస్తే తెల్లారు 7 గంటలకే ట్యాంక్స్ ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి చెరువుల్ని పరీక్షించడానికి తీసుకున్న చొరవ అయితేనేమి, అట్లాగే నియోజకవర్గ అభివృద్ధి గురించి అసెంబ్లీలో ఆమె ప్రస్తావించిన తీరైతేనేమి, అలాగే ఒక నియోజకవర్గ అభివృద్ధిని మోడల్ నియోజకవర్గంగా తయారు చేద్దామని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికల్ని గౌరవ ఉప ముఖ్యమంత్రులు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్రణాళిక చూసి ఆయన అప్రిషియేట్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలాంటి ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుంది, ప్రతి గ్రామం అభివృద్ధి జరుగుతుందనే ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ కారణాలన్నింటినీ చూసి ఆమె నాయకత్వంలో పనిచేసి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పి ఒక ఆలోచించి ఎటువంటి నిస్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ఆమె నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు ముందుకు రావడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గతంలో 2014లో మేము టీడీపీలో జాయిన్ అయ్యి జడ్పీటీసీగా ఎన్నికవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు పనిచేసి సేవ చేయడం జరిగింది. తదనంతకాలంలో ఎంపీటీసీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల మన మండలంలో కూడా వైఎస్ఆర్ పార్టీ పాలకవర్గం ఉంటే, మండల పాలకవర్గం ఉంటే బాగుంటుందని సహకరించడం జరిగింది. మరి ఈరోజు ఈవిడ నాయకత్వ పటిమ, ఈవిడ దూరదృష్టి, విజను అన్ని ఆలోచన చేసి ప్రజల సేవస్ గురించి ఎటువంటి నా స్వార్థం గురించి కాకుండా ప్రజలకు భోగపురం ప్రజలకైతేనేమి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకైతేనేమి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ నాయకత్వం బలపరిచి ఆ నాయకత్వంలో పనిచేయడానికి ఎమ్మెల్యే గారు, వారి భర్త శ్రీ లోకం ప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు జాయిన్ అయినట్టు మనం చేసుకుంటున్నాం అందరికీ.